14 మంది కంటెస్టెంట్స్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన 'బిగ్ బాస్' సీజన్ 8 ఇప్పుడు 13 మందికి చేరింది. 14వ వారం జరిగిన నామినేషన్స్‌లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా హీట్ వాతావరణంలో జరిగింది. నామినేషన్స్ ప్రక్రియలో ఆదిత్య ఓం కూడా తన మాస్క్‌ని విప్పేసి అగ్రెసివ్‌గా మారాడు అని కనిపించింది. ఇక అంతేకాకుండా తనతో స్నేహం చేసిన శేఖర్ భాషాని నామినేట్ చేశాడు. వీళ్ళ మధ్య చాలా హీట్ చర్చలు నడిచాయి. అలాగే ఈ నామినేషన్స్‌లో సోనియా మరియు సీత మధ్య కూడా వాదనలు బలంగానే నడిచాయి. నాగమణికంఠ సోది ఎప్పుడూ ఉండేదే. ఎప్పటిలాగానే ఆయన ఎమోషనల్ అవుతూ ఆదిత్య ఓం మరియు శేఖర్ భాషాని నామినేట్ చేశాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన వాళ్ళు ఏకంగా 8 మంది అయినట్టు సమాచారం. నాగమణికంఠ, శేఖర్ భాష, ఆదిత్య ఓం, నైనిక, నిఖిల్, విష్ణుప్రియ, సీత మరియు పృథ్వీరాజ్ అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే యష్మి చీఫ్‌గా ఉన్న టీం పెద్దగా ఉండడంతో ఆమెని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఈ నామినేషన్స్‌లో యష్మి తప్పించుకుంది. నామినేషన్స్‌లో కిరాక్ సీత గట్టిగానే ఇచ్చిపడేసింది. గత వారం నాగార్జున సీత గురించి మాట్లాడుతూ ఆమెలో కిరాక్ తగ్గిందని చెప్పారు. దాంతో ఈసారి సీత రెచ్చిపోయింది. సోనియాతో గట్టిగానే గొడవకు దిగింది సీత. సోనియా ముందుగా సీతను నామినేట్ చేసింది. నీకు టాస్కే అర్థం కాలేదని నాకు క్లియర్‌గా అర్థమయ్యింది. అందుకే చెత్త బాటిల్ గురించి, పనుల గురించి కంప్లైంట్ చేస్తున్నావు. అయినా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ముందు నీ చీఫ్‌కి చెప్పాలి. ఇక్కడ కాదు అని సోనియా అంటే దానికి ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది సీత. ఇక నాకు క్లారిటీ ఉందని నాకు తెలుసు. అది నీ అభిప్రాయం. నాకు నొప్పొస్తే నేనే చెబుతా. మీ దాంట్లో ఎవరికైనా నొప్పొస్తే మీ చీఫ్ దగ్గరికి వెళ్లి చెప్తారేమో అంటూ సోనియా ఇచ్చిపడేసింది. దానికి సోనియాకి ఇంకా కోపం వచ్చింది. దాంతో మీ గ్రూప్ అంతా ఫెయిల్ అయ్యారు. అయినా ఇండివిడ్యుయల్‌గా చెప్పుకుంటే ఇంకేంది బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ పిచ్చోడా? డివైడ్ చేసి టీమ్స్ ఇచ్చినోడు పిచ్చోడా అంటూ బిగ్ బాస్‌ని కూడా కలిపి తిట్టింది సోనియా. దానికి సీత గట్టిగానే రిప్లై ఇచ్చింది.